రాముని బాణం చీకటిని విడదీసిన తర్వాత లోకం కొంతకాలం శాంతిగా ఊపిరి పీల్చుకుంది. కానీ ధర్మం ప్రతి యుగం కొత్త కాపలాదారుడిని పిలుస్తుంది. మనుషుల లోభం మళ్ళీ మెలకువ వచ్చింది. లోకానికి మరో శక్తి అవసరమైంది. యుద్ధం కోసం కాదు, సత్యం నిలబెట్టే బలం కోసం. అప్పుడు అలల మధ్య రెండు వెలుగులు పుట్టాయి. శక్తి యొక్క రూపం బలరాముడు, జ్ఞానం యొక్క రూపం శ్రీకృష్ణుడు. అలలు చెప్పిన మాట ఒక్కటే, ధర్మం నిలవాలి, శక్తి నడవాలి. రాజాజ్ఞ, కృష్ణ బలరాములను తొక్కేసేయ్. కృష్ణ, ఈ యుద్ధం మొదట నాకు ఇవ్వు. అన్నయ్య, నీ బలాన్ని నేను ఎప్పుడు ఆపను. అన్నయ్య, ఒకేసారి చేద్దాం. రా, భూమి మీద బలం ఎవడిదో చూపించు. కృష్ణ, నువ్వు గోపాలుడి కదా, మా ముందు నిలబడడానికి సరిపోతుందా? ప్రేమ తెలిసిన వాడు బలం మర్చిపోడు. బలరామ, నీకు నా సవాలు. తయారై ఉన్నాను. అరే, నా యోధులు, నా ఏనుగు అందరూ పడిపోయారా? కంస, ఇప్పుడు నువ్వు మాత్రమే మిగిలావు. దూరంగా ఉండు, నేను మధుర రాజుని. రాజ్యం ఎవడిదో ప్రజలే నిర్ణయిస్తారు.